హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది స్కర్ట్ వచ్చేసి చాలామంది స్టిచ్చింగ్ చూపించమని అడిగారు. కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇదే స్కర్ట్ మనకు స్టిచ్చింగ్ చూపించమని అడుగుతున్నారండి. ఇప్పుడు మనము అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మనము ఈ స్కర్ట్కి లైనింగ్ కట్ చేసుకుందాం ఇప్పుడు. తర్వాత దీనికి లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా? తర్వాత ఇలా మనము క్లాత్ని ఇలా వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత 2 ఫోల్డ్స్ వేసేసుకొని తర్వాత మనము మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా మార్క్ చేసేసుకొని ఎడ్జెస్లో కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. మనకు స్కర్ట్ కన్నా మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ కొంచెం పైకి ఉంటే బాగుంటుందన్నమాట. దానికోసం అనేసి కొంచెం పైకి మార్క్ చేశాను. పైకి మార్క్ చేసిన దాన్ని మాత్రమే మీరు కట్ చేసేసుకోండి. ఇలాగా నీట్గా లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను అనమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్ చేసేయండి. తర్వాత మనకు ఇక్కడ నడుము దగ్గర ఎంత కొలత ఉందో చూసుకోవాలన్నమాట. తర్వాత దీని కొలత ప్రకారం దీన్ని ఇలా మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు పట్టీ కావాలి కదా, నడుము పట్టీకి ఎలాస్టిక్ పెట్టుకునేందుకు. తర్వాత నడుము సైజుకి తర్వాత దీన్ని ఇలా మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అది లైనింగ్ క్లాత్. తర్వాత మనకు మెయిన్ క్లాత్ కూడా ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. తర్వాత ఈ క్లాత్ను కూడా ఇలా పెట్టేసి మొత్తము ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం కటింగ్ అంతా లైనింగ్ కటింగ్ అంతా అయిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు మనము ఎలాస్టిక్ కూడా దీనికి ఇలా ఎంత కావాలని తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. నేను ఎక్కువసార్లు జిగ్జాగ్ చేసి చూపించాను అనమాట ఎడ్జెస్లో. ఇప్పుడు మడత పెట్టి మడిచి కుడితే ఎలాగుంటుందో ఇప్పుడు చూద్దాము ఈ వీడియోలో. మనము ఇప్పుడు మడుచుకొని మొత్తము ఎడ్జెస్లో మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసుకోండి. మొత్తం అంతా ఇలాగా నీట్గా కుట్టు వేసేసుకోండి. జరుపుకుంటూ మడత పెట్టుకుంటూ ఇలాగా కుట్టు వేసేసుకోండి. మొత్తం నీట్గా నిదానంగా మొత్తము ఇలా మడుచుకుంటూ కుట్టు వేసేసుకోవాలన్నమాట. జిగ్జాగ్ అయితే కొంచెం రౌండ్గా వస్తుంది, ఇది కొంచెం ఫ్లాట్గా వస్తుంది అన్నమాట. మొత్తం ఇలా మడుచుకొని ఎడ్జెస్లో ఏమైనా పీసెస్ ఉంటే మొత్తము కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. మొత్తం నీట్గా ఇలాగా మడుచుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం 1 ఇంచ్ మడుచుకొని ఇలా లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసేయండి. మొత్తం ఇలా చూసుకుంటూ పోగులు బయటికి రాకోకుండా మడుచుకొని అంతా ఒకే సైజులో మడుచుకొని కుట్టుకోండి. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ది స్కర్ట్ది మడుచుకొని కుట్టడం అయిపోయిందనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనమాట. దీనికి 2 పీసెస్ కదా, ఆ 2 పీసెస్ని కూడా ఇలాగ జాయిన్ చేసేయండి. తర్వాత దీనికి కూడా అంచులు బాగాన ఇలా మడుచుకొని 1 ఇంచ్ మడుచుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ లోపలికి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని నడుముకు ఇలాగా అటాచ్ చేసేయండి. మొత్తము లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఇలాగా నడుము దగ్గర ఇలా అటాచ్ చేసేయండి. మొత్తం చూసుకుంటూ అటాచ్ చేసుకోండి. మొత్తం ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా పోగులు కానీ ఎక్స్ట్రా పీసెస్ కానీ ఉంటే మొత్తం ఇలా కట్ చేసేయండి. మొత్తము ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేయండి. తర్వాత మెయిన్ క్లాత్ని కూడా 2 జాయిన్ చేసేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ పైన పెట్టేసి ఇలాగా ఇలా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా పీసెస్ అంతా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. చాలామంది ఈ గ్రీన్ స్కర్టే కావాలని అడుగుతున్నారండి స్టిచ్చింగ్. దానికోసమే ఈరోజు నేను స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ పట్టీని 2 మడతలుగా ఇలా పెట్టేసుకొని మొత్తం జాయిన్ చేసేసుకోండి.
మొత్తము ఇప్పుడు దీని లోపలికి మనము ఎలాస్టిక్ ఎక్కించాలన్నమాట. ఎలాస్టిక్ మొత్తం దీని లోపలికి పెట్టేసి మొత్తం ఇలా నీట్గా ఎక్కించేయండి. మొత్తం ఎక్కించేసి ఈ ఎడ్జ్లో పెట్టేసి మనకి ఎంత లెంత్ ఉందో నడుముది అలా పెట్టేసుకొని మొత్తం ఇలా కుట్టు వేసేసుకోండి. మొత్తం కుట్టు వేసేయండి. మొత్తం ఇప్పుడు స్కర్ట్కి ఎలాస్టిక్ పట్టి అటాచ్ చేయండి. ఇలాగా జరుపుకుంటూ కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు లోపలికి తిరగదిప్పుకోండి, ఈజీగా ఉంటుందని. దానికోసము మొత్తము దీనిపైన ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలాగ వచ్చేసింది. మొత్తం ఇలా నీట్గా వచ్చేసిందండి. మొత్తం స్కర్ట్ కంప్లీట్ అయిందనమాట. స్కర్ట్ చూడండి ఎలాగ వచ్చేసిందో, ఎంత గోల్ ఉందో మొత్తం స్కర్ట్. ఈ స్కర్ట్ చాలామంది అడిగారండి స్టిచ్చింగ్, అందుకోసం వాళ్ళ కోసం ఈ వీడియో చేశానమాట. ఇంకా ఏమైనా వీడియోస్ కానీ స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకు ఖచ్చితంగా స్టిచ్ చేయడానికి చూస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా స్కర్ట్ ఇది.